చిత్తూరు జిల్లా కుమ్మరికుంటకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని 3 దశాబ్దాలుగా పాము కాటు సమస్య వేధిస్తోంది. పగబట్టి కాటేస్తుందా లేదా ప్రమాదవశాత్తు పాము కాటేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని 18 ఏళ్ల వయసులో తొలిసారిగా పాము కాటేసింది. ఆ తర్వాత 103 సార్లు పాము కరిచినా మృత్యుంజయుడిగా మారాడు. సుబ్రహ్మణ్యం ఎక్కడ ఉన్నా అక్కడికి వెతుక్కుంటూ వచ్చి పాములు కరుస్తుండటం వింతగా మారింది. నూట 3 సార్లు వివిధ రకాల విష సర్పాల కాటుకు గురైన సుబ్రహ్మణ్యం మాత్రం ప్రాణాలతోనే బతికున్నాడు. పాము కాటుతో ఆసుపత్రిలో అడ్మిట్ కావడం, కోలుకొని డిశ్చార్జ్ కావడం జరుగుతూనే ఉంది. ఇలా ఏకంగా పాము కాట్లలో సెంచరీ కొట్టిన సుబ్రహ్మణ్యం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి నానావస్థలు పడుతున్నాడు. పాము కాటుకు గురైన ప్రతిసారి వైద్య ఖర్చులు భరించలేక కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులు పడుతున్నాడు. కూలి పనులకు ఎవరూ పిలవడం లేదని ప్రభుత్వం ఆదుకోవాలని సుబ్రహ్మణ్యం వేడుకుంటున్నాడు. ఇప్పుడు ఏమన్నా పనికి కావాలంటే కూడా వాళ్ళు ఎవరు నన్ను పిల్లరు, నేను కూడా పోతే పాములు వస్తాయి, మనకు పని పంచేట్ అవుతుంది, వానికి ఏమన్నట్లు జరిగినప్పుడు వాడిని హాస్పిటల్కి ఎత్తుకొని పోవాలి అట్లా అని చెప్పేసి ఇప్పుడు పని పిలిచే వాళ్ళు కూడా లేరు. ఖాళీగా ఇంటికాడ కూర్చున్నాను, ట్రీట్మెంట్ చేసుకుని వచ్చేది అప్పులు చేసుకొని మన డాక్రా లోన్లో 1,40,000 వస్తే ముందు అప్పులు చేసిన వాడిని 10,000 ఇవ్వాల్సిన వాళ్ళకి 5,000 అట్లా ఇచ్చి కొంచెం అప్పులు పెట్టుకోవడం, ఇంకా కొంచెం అప్పులు ఉన్నాయి. గవర్నమెంట్ ఏదో విధంగా మా కుటుంబాన్ని ఆదుకోవాలా, లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాలి పరిస్థితుల్లో ఉన్నాం సార్. మమ్మల్ని ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాను. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, సుమిత్ర ఒక్కసారి పాము కాటుకు గురైతే తీవ్రంగా భయంతో వణికిపోయినటువంటి పరిస్థితుల్లో ఏకంగా 103 సార్లు ఇప్పటి వరకు పాము కాటుకు గురైనటువంటి వ్యక్తి బైరెడ్డిపల్లి మండలం కుమ్మరగుంట గ్రామంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 103 సార్లు ఇప్పటికీ పాము కాటుకు గురైనటువంటి పరిస్థితి. అయితే ప్రతిసారి పాము కాటుకు గురైనటువంటి నేపథ్యంలో ఆయన ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు లేదా నాటు వైద్యం కావచ్చు, ఈ రెండింటినీ ట్రీట్మెంట్ చేసుకుంటూ మృత్యుంజయుడుగా బయటపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి 18 ఏళ్ల వయసులోనే అతనికి తొలిసారిగా పాము కాటు వేసింది. ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన పాము కాటుకు తరచు గురి కావడం, కూలీనాన్ని పని చేసుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్యం ఎక్కడైనా కూలీనాలు చేసుకుని పొలాల్లోకి వెళ్తే ఆ పొలాల్లో పాములు అతని వెంటబడి ఆయన్ని పాము కాటుకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఇప్పటికి కూడా చాలా పేద దీంట్లో జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. భార్య 2 పిల్లలు కలిగినటువంటి సుబ్రహ్మణ్యం ఇప్పటికీ 103 సార్లు ఏకంగా సర్పదోష కారణంగా పాములు అతన్ని వెంటాడుతున్నాయా లేదా వేరే కారణంగా వెంటాడుతున్నాయా తెలియదు కానీ ఇప్పటికీ 103 సార్లు పాము కాటు గురై ఆసుపత్రి చికిత్స పొంది మృత్యుంజయుడిగా బయటపడుతున్న పరిస్థితుల్లో ఇది కొంత తీవ్ర సంచలనంగా మారిందనే చెప్పాలి సుమిత్ర. రైట్, థాంక్యూ మనోహర్.